ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం ఎన్నోసార్లు ఆమె ఆ పరిస్థితి భయంతో ఆందోళనతో ఆమెకి సేవకుడు చెప్పాడు, నేను ప్రార్థన చేస్తానమ్మా, నువ్వు కూడా ప్రార్థన చేసుకొని చెప్పి ప్రార్థన చేయమని చెప్తే ఆ రోజు నుంచి ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి ఎప్పుడు వీలు దొరికినప్పుడు ఆమె ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఆ ప్రార్థన, సేవకుని ప్రార్థన ఆ ఇంట్లో పిలుపులు వినబడటం మానేవేశాయి. ఆమె చెప్పండి. ఆమె పడుకుంటే పిలుపులు వినబడేయి, సుమతి అని పిలుపులు వినబడేయి. ఇక పిలుపులు వినబడడం మానేశాయి, అరుపులు వినబడడం మానేశాయి. నిద్రపోవడంలో భయపడటం, నిద్రపోతున్నప్పుడు ఉలిక్కి పడటం, నిద్రపోతున్నప్పుడు కలవరాలు కనడం, ఇవన్నీ మానేసింది. దేవుని సందులో ఎప్పుడైతే ప్రార్థించడం మొదలుపెట్టిందో మాటి మాటికి విసుగక ఆయన సందులో ప్రార్థించడం మొదలుపెట్టిందో, ఎవరో చెప్పారు ఏదో నీకు చేసేశారని, అది ఎలాంటిదైనా సరే నా దేవుని శక్తి ముందు అన్ని తారుమారవ్వబోతున్నాయి. ఆమెను చెప్పండి. ఒకవేళ కలలు కంటూ భయపడుతున్నారేమో, నిద్రలో ఉలిక్కి పడుతున్నారేమో, ఎవరో పిలుస్తున్నట్లుగా గుండెల మీద కూర్చున్నట్లుగా భయపడిపోతున్నారేమో, ఈ రోజు నుంచి ప్రతి చీకటి క్రియలు లయపరచబడబోతున్నాయి, ప్రతి దురాత్మలు తరిమబట్టబడబోతున్నాయి. ఈ రోజున మీరు విసుగక ప్రార్థన చేయగలిగితే, మొర్ర పెట్టగలిగితే, దివారాత్రులు రోధించగలిగితే సమస్యలు పారిపోయేటట్లుగా నా దేవుడు చేయనుగాక. ఈ రోజున ఒకప్పుడు ఇంట్లో ఎవరు ఉన్నారేమో అని అనిపించింది, కానీ ఇప్పుడు నాకు అలా ఏమీ లేదయ్యా అని ఆమె సాక్ష్యం చెప్పింది. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మనం ఈ ప్రార్థన చేసేవారిగా మార్చబడదుము గాక.